ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయాభిలాష వి రమణాచారి. ఈరోజు నేను వాస్తుకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ గృహానికైనా సరే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నట్టయితే అందులో పాటించవలసినటువంటి వాస్తుపరమైనటువంటి నియమాలు, వాస్తుపరంగా దోషాలు లేకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలంటే ఎలా నిర్మించుకోవాలి, అందులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కొంతమంది ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు విశాలమైనటువంటి స్థలం ఉన్నప్పుడు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటున్నారు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించినట్టయితే అది ఉత్తమమైనటువంటి ఫలితంగాను, అలాగే మూడు వైపుల కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నట్టయితే మధ్యమోత్తమం, అంటే మధ్యమం కంటే కొంచెం ఉత్తమమైనటువంటి ఫలితం ఇస్తుందని. అలా మూడు వైపులు కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడానికి కూడా వీల్లేనటువంటి వాళ్ళు ముందు వెనుక భాగాల్లో కొంచెం ఖాళీ స్థలం విడిచిపెట్టుకున్నట్టయితే అది మధ్యమం, అంటే ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. పూర్తిగా ఎటువైపు ఖాళీ లేకుండా మూడు వైపుల గృహాలు ఆనుకొని ఒకవైపు మాత్రమే, అంటే తూర్పునకు కానీ ఉత్తరానికి కానీ అలాగే దక్షిణానికి కానీ పశ్చిమానికి కానీ ఒకవైపు మాత్రమే కొంచెం ఖాళీ స్థలం విడిచిపెట్టుకొని ఆ మార్గం గుండా బయటికి వెళ్ళడం, అంటే గృహానికి ఒకవైపు మాత్రమే ప్రవేశం ఉంటుంది, ఇంకో వైపు నుంచి ప్రవేశం ఉండదు, మూడు వైపులు బంధింపబడి ఉంటుంది. ఇది అధమం ఫలితాన్ని ఇస్తుందని మనకి వాస్తులో పరిశోధన చేయడం వల్ల తెలుసుకుంటున్నటువంటి విషయం. ఈ విధంగా 4 రకాలైనటువంటి ఫలితాలనేవి కాంపౌండ్ వాల్ వలన ఉంటాయి. గృహం యొక్క స్థితి 4 విధాలుగా ఉంటుందని మనకి శాస్త్రంలో తెలుపబడింది. అలాగే నేను ప్రత్యక్షంగా పరిశోధన చేసినప్పుడు కూడా వీటి గురించి పరిశోధన చేసి ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్న ఈరోజు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 4 వైపుల కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకునేటటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఉత్తరముఖ గృహానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్టయితే దానిలో పాటించవలసినటువంటి విషయాలు కొన్ని తెలియజేస్తున్నాను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే అందరూ కూడాను ఇప్పటికీ ఉత్తరముఖమైనా ఏ ముఖమైనా సరే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటే ఏ విధంగా నిర్మించుకోవాలి, వాస్తుపరమైనటువంటి విషయాలు అందులో ఎలా పాటించాలని అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ఉత్తరముఖ గృహానికి మనం ఉత్తరీశాన్యంలో గేట్ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉత్తరముఖ ద్వారం ఉంటుంది. తర్వాత లోపల డిజైన్ అనేది నేను ఇందులో తెలియపరచను, ద్వారాలు మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ వివరించేది ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వల్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇదేంటంటే ఇది మెయిన్ హౌస్, ఇది చుట్టూ కాంపౌండ్ వాల్, ఇది దక్షిణం, ఇది పశ్చిమం, ఇది తూర్పు, ఇది ఉత్తరం వీధి, ఇది ఉత్తరం వీధి. ఇలా ఉండేటప్పుడు దక్షిణం కంటే పశ్చిమం కొంచెం తక్కువ స్థలం పెట్టుకోవడం, అలాగే తూర్పు కంటే అవకాశం ఉంటే ఉత్తరం ఎక్కువగా పెట్టుకోవడం మంచిది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉత్తర దక్షిణాలకి ఒక 60 అడుగులు ఉందనుకోండి, 60 అడుగులు కానీ ఒక 50 అడుగులు కానీ ఉన్నప్పుడు ఇది 40x50 అలాంటి, అంటే ఇలా 50 అడుగులు, ఉత్తర దక్షిణాలకి 50 అడుగులు, తూర్పు పడమరలకి 40 అడుగులు ఉందనుకోండి. ఇలాంటి సందర్భాల్లో అవకాశం ఉంటే, అంటే హౌస్ డిజైన్ దృష్టిలో పెట్టుకొని అవకాశం ఉంటే తూర్పు కంటే ఉత్తరం, ఎందుకంటే ఇది ఉత్తర ముఖం కాబట్టి మనకి ఇక్కడ స్టెయిర్ కేస్ వస్తుంది, అందరికీ తెలిసినటువంటిదే. స్టెయిర్ కేస్ అనేది ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అది స్టెయిర్ కేస్ కోసమనే కాకుండా ఉత్తరానికి కొంచెం, అంటే ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది ఏంటంటే తూర్పు ముఖ గృహం అయితే
అవకాశం ఉంటే తూర్పున ఎక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టుకోవడం శ్రేష్టం. అలాగే ఉత్తరముఖ గృహానికి అవకాశం ఉంటే ఉత్తరానికి ఎక్కువగా విడిచిపెట్టుకోవడం. ఎందుకంటే ఈ రెండు శుభ దిశలు కాబట్టి విడిచిపెట్టుకుంటే అవకాశం ఉంటే విడిచిపెట్టుకుంటే మంచిది అని చెప్పడం జరిగింది. కానీ ఇది తప్పకుండా ఉండాలని ఒక నిర్దేశించబడలేదు, అంటే ఒక రూల్ కాదు. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే వాస్తు దాని తల ఫలితాలు ఉంటాయనేది కాదు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే మనకి ఉత్తర ఈశాన్యంలో ఒక చిన్న గేట్ మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టుకొని, అలాగే కార్ పార్కింగ్ కోసమని ఇంకా ఇది 40 అడుగులు ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ కార్ పార్కింగ్ కోసమని పెద్ద గేట్ పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఇది కార్ పార్కింగ్ కోసం పెద్ద గేట్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం, ఇది చిన్న గేట్ పెట్టుకుంటాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా చుట్టూ కాంపౌండ్ కట్టుకునేటప్పుడు తూర్పు కాంపౌండ్ ఖచ్చితంగా మీ తాలుగా సొంత స్థలంలోనే మీరు కట్టుకోవాలి తప్ప ఇతరుల స్థలం ఒకవేళ మీకు దొరికిందని కానీ లేకపోతే వాళ్ళు విడిచిపెట్టారని కానీ మీరు అది కలిపి కట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దానివల్ల చెడు ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ తూర్పు వైపు వేరే బిల్డింగ్ ఉంది కదా, మనం ఎందుకు కట్టుకోవాలి? ఈ ఉత్తరం గోడ తీసుకెళ్ళి దానికి తగిలించేస్తే సరిపోతుంది. అలాగే దక్షిణం గోడ, ఆ ఇంటి పక్కన గృహం ఉంటే, ఒకవేళ గృహం ఉన్నట్టయితే ఈ పక్క గృహానికి మనం ఆ గోడలు ఈ దక్షిణం కాంపౌండ్ వాళ్ళు తీసుకెళ్ళి ఇలా తగిలించి విడిచిపెట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటే మాత్రం మళ్ళీ దోషం తప్పదు. అప్పుడేమవుతుందంటే ఈ తూర్పు గృహంతాలుగా దోషం అంటే ఈ గృహానికి ఈ తూర్పు గృహం అనేది భారం అవుతుంది. అంటే ఈ గృహానికి తూర్పు హద్దు లేని గృహం అవుతుంది. ఇది మీరు నిర్మించుకుంటే కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే తూర్పు హద్దు ఏర్పడుతుంది. హద్దు లేనప్పుడు ఈ గృహంలో తూర్పు ఇంట్లో ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఒకవేళ ఈ తూర్పు ఇల్లు మీ గృహం కంటే ఒక 4-5 అంతస్తులు ఎక్కువ కట్టినట్టయితే ఇది తూర్పు ఈ గృహానికి హద్దు లేకపోవడం వల్ల ఈ గృహం తాలూగా భారం, అంటే ఈ గృహం అనేది ఈ గృహానికి భారమై ఇది భ్రష్టు పట్టిపోతుంది. అంటే తూర్పు స్థానం భ్రష్టు పట్టిపోవడం వల్ల, తూర్పు స్థానం భ్రష్టు పడడం వల్ల మగవాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇలాంటి పని ఎప్పుడూ చేయకూడదు. అందుకే ఖచ్చితంగా తూర్పు వైపు కాంపౌండ్ వాళ్ళు పక్కన ఇల్లున్నా సరే ఎవరి స్థలంలో వారు ప్రత్యేకించి కట్టుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇది చాలా బాగా గమనించదగ్గ విషయం. కొన్ని చోట్ల ఇలా చేస్తుంటారు కాబట్టి కొంతమంది తెలియక నేను ఈరోజు ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే పశ్చిమంలో కూడాను, పశ్చిమంలో వేరే గృహం ఉంది కదా అని చెప్పి మీరు పశ్చిమంలో గోడ కట్టలేదు అనుకోండి, ఈ పశ్చిమానికి ఇది 2-3 అంతస్తులు గృహం ఉంది కదా, మనకెందుకు, పశ్చిమ భారం మంచిదే కదా అని అనుకోవచ్చు. కానీ ఈ గృహంలో దీనికి ఈశాన్యంలో, ఇక్కడ ఈశాన్యంలో నుయ్యి అనేటటువంటిది దీనికి వాయువు నుయ్యి అవుతుంది. అంటే మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టకపోతే, అలాగే ఈ గృహానికి ఈశాన్యం, ఈ గృహానికి వాయువు నుయ్యి అవ్వచ్చు, బోర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అంతేకాకుండా ఈ గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా సరే ఈ గృహానికి వర్తిస్తాయి. ఈ గృహం కంటే పల్లం అయిందనుకోండి, అంటే ఈ గృహం బాగా ఎత్తులో కట్టి ఈ పశ్చిమ గృహం పల్లంలో కట్టారనుకోండి, స్వస్థలంలో కాంపౌండ్ వాళ్ళు పశ్చిమానికి నిర్మించకపోవడం వలన ఈ పశ్చిమ స్థలం పల్లం యొక్క చెడు అనేది దీనికి వర్తిస్తుంది అనమాట, కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల. అంటే ఈ గృహం బేస్మెంట్ లెవెల్ తక్కువ ఉందనుకోండి, దీనికి వర్తిస్తుంది. ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్నటువంటి గృహాలకి ఇది వర్తిస్తుంది, లేని గృహాలకి నేను ఇప్పుడు చెప్పడం లేదు. అందుకే ఎవరు కాంపౌండ్ వాళ్ళు వారు కట్టుకోవాల్సిందే. ఇక పక్క గృహాలు, అందుకే నైసర్గిక వాస్తు దృష్టిలో పెట్టుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాస్తు 100% కాదు కానీ ఒక 80% వరకు కూడా ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందని, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్నటువంటి గృహాలకు మాత్రమే ఆనాటి శాస్త్రవేత్తలు, నేటి నవీన శాస్త్రవేత్తలు అందరూ కూడాను చెప్తున్నటువంటి విషయం అది. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలాగా ఎవరు పక్క వాళ్ళు గోడలు ఉపయోగించుకోవడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయి. ఈ పక్క గృహం కూడాను చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా ఇందులో ఉండేటటువంటి నుయ్యి కానీ బోరు కానీ దీనికి వర్తిస్తుంది, మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోకపోతే. ఉత్తర దక్షిణాలకు వచ్చేటప్పటికి ఇలాగే దక్షిణం వైపు కూడా కాంపౌండ్ వాళ్ళు ఎవరు కట్టలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దక్షిణం వైపు కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా పక్కవారు కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా అని చెప్పి మీరు కట్టుకున్నారనుకోండి, కట్టలేదనుకోండి, దక్షిణ వైపు వేరే గృహం అటువైపు ముఖం చేసి ఉందనుకోండి వేరే వీధిలో, అప్పుడు ఏమవుతుందంటే స్త్రీలపైన
దంతాల ఎఫెక్ట్ అంతా కూడా దంతాల చెడు ప్రభావం అంతా చూపిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టే ఆ గృహం పల్లమైనా సరే ఇలాగ దక్షిణంలో వైపు ఉన్నటువంటి స్థలానికి ఇక్కడ ఈశాన్యంలో నుయ్యి కానీ బోరు కానీ తీశారనుకోండి, ఇక్కడ కాంపౌండ్ లేకపోవడం వలన ఈ నుయ్యి తాలూకు ఇబ్బంది కానీ బోరు తాలూకు ఇబ్బంది కానీ లేకపోతే వాళ్ళ సంపులు తీసుకున్నా ఏవి తీసుకున్నా దీనికి ఇబ్బంది కలగడమే కాకుండా వీరి తాలూకు బేస్మెంట్ లెవెల్ లోతుగా ఉందనుకోండి, అప్పుడు దక్షిణం పల్లం తాలూగా ఇబ్బంది అనేది ఈ గృహానికి ఉంటుంది. అప్పుడు స్త్రీలకు చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు అంటే చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారనుకోండి, అందులో వాళ్ళకి స్థిరత్వమైనటువంటి ఎడ్యుకేషన్ అని లేకపోవడం, లేకుంటే వాళ్ళ మనస్సు అనేది చంచలంగా ఉండడం, అలాగే ఇంట్లో స్త్రీలకి ముఖ్యంగా ఇంట్లో స్త్రీలకి శరీరంలో అంటే అబ్డామినల్ ప్రాబ్లమ్స్ అంటే భుజం దగ్గర నుంచి అబ్డామినల్ అంటే భుజం దగ్గర నుంచి నడుము వరకు ఉండేటటువంటి ప్రాంతంలో ఏదైనా సరే కీళ్ళ నొప్పులు అంటే పట్లు, నడుము నొప్పి అంటే జాయింట్ పెయిన్స్, రక్తహీనత ఇలాంటివన్నీ కూడాను ఇలా జరగడానికి అవకాశం ఉంది. కాంపౌండ్ వాల్ లేకుండా పక్క గోడని ఆనుకొని తగిలించినట్టయితే మీరు కాంపౌండ్ వాల్ కట్టుకోకపోతే స్త్రీలపైనే అనారోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్తే చాలా లాంగ్ అవుతుంది. 3 వైపు గృహాలు ఉన్నాయి కదా అని చెప్పి కాంపౌండ్ వాళ్ళు కట్టకపోయిన వాళ్ళు కూడా కొంతమందిని నేను చూశాను. అది మరీ ప్రమాదం. అందుకే ఎవరు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం వాళ్ళ స్థలంలో కట్టుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ పశ్చిమ వైపు విడిచిపెట్టినటువంటి ఖాళీ స్థలం అది ఖచ్చితంగా మేస్త్రులు కట్టిన తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత ఈ ఇంటి నైరుతి మూల నుంచి అంటే వెలుపల నుంచి టేప్తో కొలుచుకోవాలి. ఎవరికి వారు ఖచ్చితంగా ఇక్కడ నుంచి అంటే నైరుతి మూల నుంచి బయట వైపు నుంచి ఈ మూల నుంచి ఈ గోడకి 3 అడుగులు ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ వాయువు మూల బయట నుంచి మళ్ళీ ఈ గోడకి కరెక్ట్గా చూసినట్టయితే 3 అడుగులు ఉండాల్సిందే. అలా ఉందా లేదా చూసుకోవాలి. అలాగే నైరుతి నుంచి మళ్ళీ దక్షిణం గోడకి ఈ నైరుతి మూల నుంచి ఇక్కడికి ఖచ్చితంగా ఒక 5 అడుగులు ఉందనుకోండి, 5 అడుగులు ఉంటే అలాగే ఆగ్నేయ మూల నుంచి ఇక్కడికి ఖచ్చితంగా 5 ఉండాలి. ఇందులో ఎటువంటి పెంపులు తగ్గింపులు ఉండకూడదు. ఇటొచ్చి ఈ ఉత్తరం వాళ్ళు ఏవైనా అవకాశం ఉంటే ఉత్తరం రోడ్డు ఖచ్చితంగా ఇంటి పారుకి అంటే ఇంటి ఎదరంచికి అంటే ఇక్కడ నుంచి రోడ్డుకి కొలుచుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి గవర్నమెంట్ విధించినటువంటి రూల్స్ ప్రకారం గృహం రోడ్డు మధ్య భాగం నుంచి ఒక 30 అడుగులు విడిచిపెట్టాలి, లేకపోతే 20 అడుగులు విడిచిపెట్టాలి అనేటువంటి మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం కట్టాలనుకోండి. అలాగే నిర్మించుకున్నట్టయితే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ నుంచి బయటికి ఒక 4 అడుగులు 5 అడుగులు కొంత ఖాళీ స్థలం ఉండనే ఉంటుంది, లేదంటే ఒక 2 అడుగులు 3 అడుగులైనా ఉండొచ్చు. ఎలా ఉన్నా సరే ఈ రోడ్డు ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ మనం మూలమట్టం వేసి ఇక్కడ 90 డిగ్రీస్కి మూలమట్టం వేసి ఈ దక్షిణ పశ్చిమ గోడలు అనేవి నిర్మించడం జరుగుతుంది. అది మేస్త్రులు తెలివైన మేస్త్రులు ఖచ్చితంగా అలాగే చేస్తారు. అందులో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, తేడా ఉండదు. ఒకవేళ అలాగ ఉందో లేదనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా ఇబ్బందులు కలిగినప్పుడు శాస్త్రవేత్తని సంప్రదించి వాళ్ళ చేత చెక్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే రాదు. ఎందుకంటే ఇది బీపీ అనేది మిషన్ ఉంది కదా, మనకు మనం చెక్ చేసుకుంటే అది ఎక్కువైనా చూపించవచ్చు, తక్కువైనా చూపించవచ్చు. ఆ బీపీ అనేది కొన్నిసార్లు టెన్షన్ వల్ల వస్తుంది, కొన్నిసార్లు అనారోగ్యం వల్ల కూడా వస్తుంది. అది దేని వల్ల వస్తుంది అనేది అది డాక్టర్ గారు చెప్పాలి. కానీ మన దగ్గర మిషన్ ఉంది కదా అని మనం చెక్ చేసుకుంటే ఆ టెన్షన్ వల్ల వచ్చే బీపీని నిజంగా మనం బీపీ అనుకుని బీపీ మాత్రలు చేసేసుకున్నాం అనుకోండి, నష్టపోయేది మనమే. ఇక్కడ కూడా అలాగే. ఇక్కడ తూర్పు ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు కూడా అదే కొలతలు ఉంటే మంచిది. లేదు ఇక్కడ ఉత్తరం రోడ్డు కొంచెం క్రాస్గా ఉందనుకోండి, అంటే ఇక్కడ నుంచి ఇలా ఉత్తరానికి ఈశాన్యం పెంచుకుంటూ రోడ్డు వెళ్ళిందనుకోండి, ఇలాగ ఉత్తరం క్రాస్గా రోడ్డు వాయువు నుంచి ఈశాన్యం కొంచెం పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, ఈశాన్యం పెంచుతూ అవకాశం ఉంటే ఈ ఉత్తరానికి ఒక 2-3 ఇంచీలు ఈ 40 అడుగుల వెడల్పులో ఒక 2 కానీ ఒక 3 ఇంచీలు కానీ కొద్దిపాటి ఇసురు పెట్టి అంటే కొంచెం పెంచి కట్టుకోవడం మంచిది అవకాశం ఉంటే. అప్పుడు కూడాను గుర్తుపెట్టుకోవాలి, ఈ గృహం ఖచ్చితంగా 90 డిగ్రీస్లో అంటే 0 డిగ్రీస్ అన్నమాట. ఇక్కడ నార్త్ పాయింట్ అనేది 0 డిగ్రీస్లో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇది పెంచాలి, ఈ 2-3 ఇంచీలు కానీ. అలా కాకుండా ఈ నార్త్ అనేది ఒకవేళ 20 డిగ్రీలు కానీ 20 డిగ్రీలు మించి కానీ చూపిస్తుంది అనుకోండి, అంటే ఎలా చూపిస్తుంది అనుకోండి, అంటే ఇదంతా దిక్కుమూడం ఒక 20 డిగ్రీలు ఎక్కువ చూపిస్తుంది అనుకోండి నార్త్, అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా కట్టుకోవాలి, ఈ ఎసురు పెట్టకూడదు.
దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది ఎవరికి వారు చేసుకోవాల్సినటువంటి విషయం కాదు. వీలైతే ఇప్పుడు అందరి దగ్గర కంపల్సరీ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మేస్త్రీలు కానీ ఒకవేళ ఎంతో అంత పరిజ్ఞానం ఉన్నట్టయితే గృహస్థులు దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం ఇసురు పెట్టుకుంటే మంచిది. అందుకే అది ఒక 20 డిగ్రీలు 15-20 డిగ్రీల లోపలైతే మాత్రం 1 ఇంచు 2 ఇంచులు పెంచి కట్టుకోవడం మంచిది. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు. అంతకంటే రోడ్డు ఇసురు ఉంది కదా అని చెప్పి రోడ్డు ఎంత క్రాసులో ఉంటే అంత క్రాసులో ఇసురు పెట్టి కట్టారనుకోండి, దానివల్ల వ్యతిరేక ఫలితాలు అనేవి వస్తాయి. అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తూర్పు మనకి ఖాళీ స్థలం ఏదైతే విడిచిపెట్టామో మార్గం, అది కూడాను ఖచ్చితంగా ఉండాలి. లేదు ఇందులో పక్కా గృహం ఏదైనా కొంచెం క్రాస్గా ఉంది, ఈశాన్యం పెంపు కొంచెం కలిగి ఉందంటే ఇది ఆ విధంగానే ఇది పెంచుకొని కట్టుకోవచ్చు. ఎందుకంటే దీనికి ద్వారాలు ఏం పెట్టం కాబట్టి 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ 6 ఇంచులు పెరిగినా ఇది ఇసురు పెట్టి కట్టుకోవచ్చు. తూర్పు భాగం అనేది కొంచెం ఈశాన్యం పెంపుతో కట్టుకోవచ్చు. ఈ ఉత్తర కాంపౌండ్ వాళ్ళు మాత్రం నార్త్ 0 డిగ్రీలో ఉండేటప్పుడు మాత్రం ఒక 40 అడుగుల వెడల్పులో 4 ఇంచుల వరకు పెంచి కట్టుకోవచ్చు. అంటే ఉత్తర ఈశాన్యం పెంచుతూ కట్టుకోవచ్చు. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు. కానీ నార్త్ ఖచ్చితంగా ఉండడం అనేది చాలా దగ్గర అరుదు. 90% ఉండదు, ఎక్కడ ఉండదు. 20 డిగ్రీస్ కంటే ఎక్కువ నార్త్ చూపిస్తుందంటే మాత్రం పెంచకుండా సరిసమానంగా నార్త్ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం. అలాగే ఈశాన్య డోరు, ఇది కార్ పార్కింగ్ ఉంటే కారు ఉంటే కార్ పార్కింగ్లో పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ ఒక 3 అడుగులు విడిచిపెట్టాం, ఇక్కడ 5 అడుగులు విడిచిపెట్టాం, ఇక్కడ ఉత్తరానికి ఖచ్చితంగా స్టెయిర్ కేస్ ఉంటుంది కాబట్టి 6 నుంచి 7 అడుగుల వరకు విడిచిపెట్టుకోవాలి. ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడ 6 అడుగులు పెట్టుకోవడం మంచిది. లేదు అవకాశం లేనప్పుడు ఏంటంటే ఇది ఒక 5 అడుగులైనా 3 అడుగులే, ఇక్కడ 3 అడుగులు ఉంటే కనీసం ఇక్కడ 4 అడుగులైనా పెట్టుకోవచ్చు. దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ, పశ్చిమం కంటే తూర్పు ఎక్కువ స్థలం ఉండేటట్టుగా చూసుకోవడం మంచిది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీ స్థలానికి ఏ భాగంలో కూడా ఇతర గృహాలకి హక్కులు ఇవ్వకూడదు. దక్షిణ కానీ పశ్చిమానికి కానీ తూర్పు ఉత్తరాలకి ఏ దిక్కులు కూడాను హక్కులు రాసి ఇవ్వకూడదు. దానివల్ల ఏంటవుతుందంటే, ఇప్పుడు పశ్చిమానికి హక్కు రాసి ఇచ్చారంటే మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా వాళ్ళు మీ కాంపౌండ్ వాళ్ళతో కలిపి మళ్ళీ 4 ఇంచులు కూడా కట్టి మొత్తం 9 ఇంచులు చేసేస్తారు. అలాగే దక్షిణం హద్దు ఇచ్చారనుకోండి, హక్కు ఇచ్చారనుకోండి, మీ కాంపౌండ్ వాళ్ళు మీరు కట్టుకున్నా అది కలిపి కట్టిస్తారు. తూర్పు భాగం అయితే మరీ ప్రమాదం. మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా వాళ్ళ పక్కన మళ్ళీ 4 ఇంచులు కూడా వేసుకొని మొత్తం కలిపి 9 ఇంచులు చేసుకుంటారు. హక్కు ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు 9 ఇంచులు కూడా కట్టుకుంటారు. అందుకే ఎప్పుడు కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని మనం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గృహాలు నిర్మించుకునేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్థలానికి 4 దిక్కులు కూడాను హక్కులు ఎవరికి పక్క వాళ్ళకి ఇవ్వకూడదు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలా హక్కులు ఇచ్చినప్పుడు తర్వాత మనం కాదన్నా పనికిరాదు. ఇప్పుడైతే 4 వైపులు ఉండేటటువంటి కాంపౌండ్ వాళ్ళు ఇలాగ అందరికీ ఉండదు, మరికొంత ఎక్కువ స్థలం ఉన్నటువంటి వారికి ఉంటుంది. తర్వాత నేను 3 వైపులు ఉండేటటువంటి కాంపౌండ్ వాళ్ళ వల్ల ఫలితం ఏంటి, దానివల్ల ఇబ్బందులు ఏంటున్నాయనేది తర్వాత వీడియోలో తెలియజేస్తాను. నేను ప్రతి వీడియోలో చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాను. వాస్తుపై పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే శాస్త్రాన్ని ఆచరించండి, దాన్ని తూచా తప్పక పాటించండి. దాని మీద ఎటువంటి నమ్మకం లేనప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు కట్టుకొని ఎవరు ఏది చెప్పినా వినకుండా జరిగేది జరక్క మానదు. ఎంత శాస్త్ర ప్రకారం నిర్మాణం చేసుకున్నా జరిగేది జరక్క మానదు. కానీ నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వాస్తు శాస్త్రవేత్తలను సంప్రదించండి. సంప్రదించడం వల్ల దాని ఫలితం ఎలా ఉంటుందనేది ఆ ఫలితాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది. దాని మీద ఎటువంటి నమ్మకం లేనప్పుడు భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఏదైనా మన మంచిగా అనుకున్నప్పుడు మాత్రం పూర్తిగా గృహం కట్టిన తర్వాత మధ్యలో ఎవరో ఏదో చెప్పారని శాస్త్రవేత్తలను సంప్రదించి ఆ తర్వాత ఇబ్బంది పడడం అనేది అటువంటి పరిస్థితులు ఏం చేయకండి. నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే శాస్త్రవేత్తను సంప్రదించి దాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటివరకు ఈ ఛానల్ వీక్షించినటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రీభిలాషి బివి రమణాచారి. ఓం శ్రీ సాయిరామ్.